అంతేగాని వాక్యం మాత్రం ఇవ్వలేదు. అంటే ఎవరు అడగలేదు కానీ ఆశపడ్డాం. కానీ అద్భుతంగా రీతిలో 2006లో దేవుడు ఈ ప్రాంతానికి 2006లో వింటారా ఆకలి అవుతుందా, లేక ఎండకు ఇబ్బందిగా ఉందా? ఆమెననే పదం ఎదురు చూస్తున్నారు, ఆమెననే పదం కోసం. వినండి, 2006లో దేవుడు ఈ ప్రాంతానికి పంపించాడు. అయితే 3 నెలల పాటు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉండగా ఇంకా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత ప్రజలు, వాళ్ళు మాకు ఇంకా ఎవరు కూడా ఏ ఇంట్లో ప్రార్థన పెట్టుకోవట్లేదు. ఇంకా అనుకున్న ఇదే చివరి ఆదివారం ఇక్కడి నుంచి క్లోజ్ చేసుకొని మరలా దేవుడు ఎక్కడ పంపబోతున్నాడు అనుకున్నాం. అలాగే ఆమెను చెప్పి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే మన ప్రియుడు వెంకటరమణ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మేము దొరికే వాళ్ళం కాదు. ఎందుకంటే ఫోన్ నెంబర్ కూడా అప్పుడు అంత లేవు, 2006లో ఫోన్స్ కూడా లేవు అప్పుడు. కాబట్టి ఆమెను చెప్పి వెళ్ళిపోతూ ఉండగా ఆ వీడాకు వచ్చారు, 2 లైన్ దాకా చివరి దాకా వచ్చగానే ఈలోపు వెంకటరమణ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఇదే చివరి ఆదివారం పిలవట్లేదు కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి అని చెప్పేసి, ఇప్పుడు సత్యవతి గారు ఉంటున్నటువంటి ఇంటిలో దాదాపు 12 సంవత్సరాల పాటు ఆ ఇంట్లోనే పరిచర్య జరిగించాము. దాదాపు 12 సంవత్సరాలు ఆ ఇంట్లోనే మనం కరెంటు బిల్లు కట్టలేదు. వారే కష్టపడ్డారు. ఊడ్చుకోవడం కావచ్చు, కడుక్కోవడం కావచ్చు, కరెంటు బిల్లు కట్టుకోవడం కావచ్చు, అవన్నీ కూడా వారే అనుభవించారు. తర్వాత ఆ దేవుని ఎక్కడికైనా పోయిందా? 12 సంవత్సరాలు మరి దేవుని సన్నిధి ఉండటానికి వారి ఇంటిని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఇంకా అధికంగా ఆశీర్వదిస్తాడు, ఆగిపోయిన కార్యాలు జరిగిస్తాడు. అయితే 2017లో మా చెల్లి అంతే ఏమనందంటే, ఎంతకాలం మా ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేస్తావు,